సోదరులారా, ఈరోజు మనం ఒక వీడియో తీయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో దేనికోసం తీయడం జరుగుతుందంటే డే బై డే కానీ 2 రోజులకోసారి కానీ 3 రోజులకోసారి కానీ నేను లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఎక్కడ వర్క్ చేసినా, ఏ ప్లేస్లో వర్క్ చేసినా, రెయిన్ పైప్ కావచ్చు కానీ, మామిడి తోట కావచ్చు కానీ, దేనికి ఏ క్రాప్కు డ్రిప్ ఇరిగేషన్ నేను చేస్తున్నా కూడా ఓన్లీ నేను డ్రిప్ బెండల్స్ ఎన్ని యూజ్ చేశాను, పీవీసీ ఏ సైజు యూజ్ చేశాను, ఎన్ని యూజ్ చేశాను, ఎక్కడ చేస్తున్నాను, ఏ క్రాప్కి వేస్తున్నాను అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. షార్ట్స్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అన్నిట్లలో ఇదే చెప్తున్నాను తప్ప అయితే నేను ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, నేను షార్ట్ వీడియో అనేది ఆగస్టు 15 అంటే నిన్న 15 తారీఖు రోజు ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. అయితే 16 తారీఖు అంటే ఈరోజు వచ్చేసి 16 తారీఖు వచ్చేసి నేను ఆగస్టు 16 తారీఖు ఈరోజు వచ్చేసి నేను షార్ట్ వీడియో అనేది ఓపెన్ చేసి అనలిస్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి రీచ్లోకి వెళ్ళి అక్కడ కిందికి స్క్రోల్ చేస్తే సర్చింగ్ చేశాను. సర్చింగ్లో నా ఆల్రెడీ సర్చింగ్ ఇప్పుడు యూట్యూబ్లో వ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ ఎప్పుడు సర్చింగ్ చేసినా నాదే అని కాదు, ఎవరిదైనా సరే వస్తుంది. కాకపోతే అట్లా వాళ్ళు సర్చింగ్ చేశారు. అంటే ఏం సర్చింగ్ చేశారు? డ్రిప్ల మందులు ఎలా వాడాలి, సరే ఇడవాలి అనేది వాడాలి అని చెప్పి రాశారు. ఓకే, సెర్చ్ చేశారు. అదొకటి. డ్రిప్ క్లీనింగ్ యాసిడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి సెర్చ్ చేశారు. అయితే నేను అది చూసిన తర్వాత అనుకున్నా, నేను ఓన్లీ లాంగ్ వీడియో షార్ట్ వీడియోలల్లో ఓన్లీ నేను డ్రిప్ ఏ పైపు వాడుతున్నా, గేట్ వాల్ ఎలా ఫిక్స్ చేస్తున్నా, డ్రిప్ దేనికి వేస్తున్నా, డ్రిప్ కంప్లీట్ అయింది, ఈ పైప్ యూజ్ చేస్తున్నా, ఇది మాత్రమే చెప్తున్నాను తప్ప రైతులకు డ్రిప్ ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, డ్రిప్ మందులు ఎలా ఇడ్చుకోవాలి, ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఒకవేళ బాల్వాలు ఫెయిల్ అయితే దాన్ని కూడా ఎలా సరి చేసుకోవాలి దాని గురించి మీకు నేను చూపిస్తలేను, చెప్తలేను. అయితే నేను ఆ సెర్చ్ చూసిన తర్వాత అనుకున్నా, అయితే రైతులకు కావాల్సింది ఇది ఒకటే కాదు. నేను ఏ సైజ్ పైపులు వేస్తున్నా, దేనికి వేస్తున్నా, డ్రిప్పు ఏది వేస్తున్నా, ఎక్కడెక్కడ వేస్తున్నా, ఎలా వేస్తున్నా అనే దాని గురించి కాకుండా రైతులకు డ్రిప్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, జామ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలి, డ్రిప్లో మందులు ఎలా వదులుకోవాలి, ఎలా ఇడ్చుకోవాలి అనే దాని గురించి కూడా నేను చెప్పాలి, కానీ నేను చెప్పట్లేదు అని చెప్పి ఆ సెర్చ్ చూసిన తర్వాత అర్థమైంది. అంటే రైతులకు ఈ వేయడమే కాకుండా ప్రతి ఒక్కటి ప్రైజ్ ఎకరాకు వచ్చేసి ఎంత ప్రైజ్ అవుతుంది, ఆ ప్రైజ్లో ఏ కంపెనీ వస్తుంది, మామూలు కంపెనీ వస్తుందా, మీడియం కంపెనీ వస్తుందా, లోకల్ కంపెనీ వస్తుందా, ఒకవేళ ఏ కంపెనీ వస్తే ఎన్ని రోజులు సర్వీస్ ఇస్తుంది, ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఇస్తుంది, మనం ఎలా, ఇవన్నీ పిన్ టు పిన్ నేను రైతులకు అసలు చెప్పాలి. కానీ నేను వర్క్ చేసే టైంలో నేను ఓన్లీ అక్కడ వర్క్ ఏదైతే చేస్తున్నో ఆ వీడియోలు తీసుకొని దాని లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ పెట్టడం జరుగుతుంది. క్షమించండి రైతు సోదరులారా ఇవన్నీ చెప్పనందుకు. కానీ ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో నేను పెట్టే ప్రతి వీడియోలో ఒక్కొక్కటి డిఫరెంట్, అంటే డ్రిప్కి సంబంధించిన డిఫరెంట్, అంటే రైతులకు తెలియని కూడా నేను తెలియజేస్తాను. ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఏదేది ఉంటుందో, ఏదేది వాడాలో, ఎలా వాడాలో అనేది కూడా నేను తెలియజేస్తాను. క్షమించండి. ఓన్లీ నా వీడియోలో ఓన్లీ డ్రిప్ దీనికి వేయాలి, ఓన్లీ దీనికి వేసినాం, ఈరోజు దీనికి వేసినాం అనే వీడియోలు మాత్రం తీసినందుకు క్షమించండి. ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో ప్రతి ఒక్క విషయం, ప్రతి న్యూ అప్డేట్ ప్రతి వీడియోలో ఇస్తాను. మీకు ఉపయోగపడే కరంగానే ఇస్తాను. ఇంకోటి, మీరు నేను వీడియో తీసిన ప్రతిసారి ఓన్లీ కెమెరా ముంగట కనిపిస్తున్న ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే మాట్లాడుతున్నాను డౌట్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ దానికి రీజన్ ఏంటంటే, నిన్నకు యూట్యూబ్లో ఒక టార్గెట్ పెట్టుకున్నా. టార్గెట్ తర్వాత నేను కెమెరా ముంగట్టుకు వచ్చి కనిపించాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ కూడా పెట్టుకుంది రైతుల కోసమే. ఆ టార్గెట్ ఎందుకనేది చెప్పి, టార్గెట్ రీచ్ అయిన తర్వాత కెమెరా ముంగట్టుకు వచ్చి టార్గెట్ ఎందుకోసం పెట్టుకున్నా నేను అనేది అప్పుడు చెప్తాను. అప్పటి వరకు అయితే టార్గెట్ రీచ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. అసలు నేను టార్గెట్ రీచ్ కావాలంటే మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం, ఎంతో ముఖ్యం. మీ సపోర్ట్ అయితేనే నేను టార్గెట్ రీచ్ కాలేను. రీచ్ అయిన తర్వాత నేను ఎందుకోసం టార్గెట్ పెట్టుకున్నా, ఎందుకోసం ఇన్ని రోజులు నేను కెమెరా రాలే అని చెప్పి కూడా అప్పుడు చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు నా వీడియోస్ కానీ నా వీడియో ఛానల్ అనేది కాదు, వీడియోస్ కానీ ముంగటికి వీడియో పుష్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు మీరు షేర్ చేస్తే, లైక్ చేస్తే తప్ప పుష్ కాదు. ఇంకొకటి ఒకటి కొత్తగా గమనించింది ఏంటంటే షార్ట్ వీడియోలకు నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలోకి వెళ్ళి అక్కడ రీచ్లోకి వెళ్ళి ఆడ సెర్చ్ చేసి చూసిన తర్వాత నాకు అర్థమైంది, రైతులకు కావాల్సింది ఇది. ఇప్పుడు నాకు ఈ వీడియోలు రీచ్ కావాలి, వీడియోలు ముంగటికి వెళ్ళాలంటే రైతులకు ఏ అవసరం పడుతుంది అది నేను వీడియోలు అందిస్తలేను, చూపిస్తలేను. అది నేను చేసిన మిస్టేక్ ఒకటి, అదొకటి మిస్టేక్. ఇప్పటి నుంచి ప్రతి వీడియోకు ఒక్కొక్క న్యూ అప్డేట్ ఉంటుంది డ్రిప్కి సంబంధించింది. ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ ఈరోజు ఈ వీడియో చేసిన, రేపు ఇంకొక వీడియో ఇస్తా. ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను డ్రిప్ చేసేటప్పుడు ఈ డ్రిప్పులో ఇది ఇలా యూజ్ చేసుకోవాలి, ఇది యూజ్ చేసుకోవాలి. ఆ రోజైతే కొత్త అప్డేట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 2 రోజుల తర్వాత అయినా సరే లాంగ్ వీడియో మళ్ళీ ఉంటే అప్పుడు కూడా ఉంటుంది, ఇది రైతులకు ఉపయోగపడేది ఇది అని చెప్పి నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పటి వరకు తీసిన వీడియోలలో, అప్లోడ్ చేసిన వీడియోలలో అప్డేట్ ఇవ్వనందుకు రైతులకు కొంచెం అప్డేట్ అదే న్యూ అప్డేట్ ఏమేమి యూజ్ అయ్యేటి అప్లోడ్ చేయనందుకు నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి నేను యూస్ఫుల్ అయ్యేటి అప్డేట్ ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకంత. చెప్పాను కదా, నేను ఒక టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను కెమెరా ముంగట్టుకు వస్తాను. అప్పుడు ఆ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నా, దేనికోసం పెట్టుకున్నా అనేది కూడా చెప్తాను. టార్గెట్ ఎంత అనేది నేను తర్వాత చెప్తాను. ఆటోమేటిక్గా నేను కెమెరా ముంగట్టుకు వచ్చిన అంటే టార్గెట్ రీచ్ అయినట్టే. నేను బాగా గమనించండి, నేను కెమెరా ముంగట్టుకు వచ్చిన ఏ వీడియోలో కానీ ఎప్పుడు కానీ నేను కెమెరా ముంగట్టుకు వచ్చినా అంటే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు. కానీ నా టార్గెట్ రీచ్ కావాలంటే మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. నేను టార్గెట్ పెట్టుకుంది కూడా రైతుల కోసమే. ఆలోచించండి. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.